కుట్రదారుల నుండి దేవుని రక్షణ అలాగే ప్రార్థనకున్న అద్భుతమైన శక్తి గురించి తెలుసుకునే ముఖ్యమైన ఆధ్యాత్మిక సారాంశమిది. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 2వ వచనం ఆధారంగా మిత్రుల వేషంలో వచ్చే శత్రువుల మోసాల నుండి ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ సందేశం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు చూస్తే, మొదటిది, మనకు బయట కనిపించే శత్రువుల కంటే కూడా మిత్రులు లేదా బంధువుల రూపంలో వచ్చే వారి వల్లనే చాలా ఎక్కువ ప్రమాదం ఉంది కదా. అందుకే ఆ మోసగాళ్ల నుండి మన పిల్లలను, కుటుంబాన్ని రక్షించమని ప్రతిరోజు దేవుణ్ణి మనం అడగాలి. రెండవది, ఇందుకు దావీదు మహారాజు జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తన సొంత కుమారులు అలాగే నమ్మకమైన మంత్రి అహీతోపెలు ఎన్నో కుట్రలు పన్నినా సరే దావీదు ప్రార్థన వాటన్నింటినీ వమ్ము చేసింది. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దేవుని జోక్యంతో అహీతోపెలు కుట్ర విఫలమై చివరకు అతడే నాశనమయ్యాడు. ఇక చివరగా మనమింట్లో ఉండి చేసే ప్రార్థనకు నిజంగా అవధులే లేవండి. ఆ ప్రార్థన ఎంత దూరమైనా ప్రయాణించి మన పిల్లలను చెడు కుట్రల నుండి కాపాడటమే కాకుండా వారు తమ పరీక్షల్లో గొప్ప విజయాలు సాధించేలా దేవుని సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి చేసే ప్రార్థన మాత్రమే ఎలాంటి కుట్రలకైనా అడ్డుకట్ట వేసి మనకు నిజమైన క్షేమాన్నిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ పేరు కింద ఉన్న వీడియో లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియోను తప్పక చూడండి.